ఎవరైనా తనపై తీసు వ్యక్తిగత విమర్శలు చేయవద్దని 3 నెలల తన పాలనలో నగర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని కడప నగర మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరో వ్యక్తిగత కక్ష పెంచుకుని తన తల్లి పేరుతో ఉన్న ఇంటికి 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను ఎగవేశానని ఫ్లెక్సీలు వేసి తనపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి మేయర్ పదవి పొందిన తానపై కొందరు గిట్టని వారు ఫ్లెక్సీలు వేసి ఆక్రోశం వెళ్లబుచ్చడం విచారకరమన్నారు. 3 నెలల పాలనలో తాను నగర అభివృద్ధి కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు. నేను నిన్న మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరో అజ్ఞాత వ్యక్తులు కడప సర్కిళ్లలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పొద్దున్న నుంచి మీడియా మిత్రులైతేనేమి అలాగే అందరూ కూడా ఈ ఫ్లెక్సీ కలకలం అని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి పుట్టిన నేను మేయర్గా అత్యున్నత స్థానానికి చేరుకునేటప్పుడు ఎవరో వ్యక్తిగతంగా గిట్టని వారు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెలబరచలేక అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్న ప్రమాణ స్వీకారం చేస్తానే ఎవరు కూడా పార్టీలు కానీ లేకపోతే ఎవరన్నా అసమ్మతులు కానీ వెంటనే ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఎవరైతే నా మీద వ్యక్తిగత కక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అటువంటి వారికి కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, అటువంటి వ్యక్తిగత ఆరోపణలు మీ పర్సనల్ అజెండాను పెట్టుకొని వేసి అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా నాకున్నటువంటి ఈ 3 నెలల కాలంలో ఈ ప్రజా సమస్యల మీద అయితేనేమి నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కోసం మీరు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా దాన్ని నేను పాటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద వివరణ ఇవ్వకుండా అదేదో నా మీద వచ్చిన ఆరోపణ నిజమవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ఇస్తున్నాం తప్ప రాబో కాలంలో ఇటువంటి అసంబద్ధ దానికి ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే వేశారో వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను మేయర్గా అయిన 3 నెలల్లో ఈ 3 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి లేదా ఈ ప్రజా సమస్యల మీద ఏమన్నా ఉన్నటువంటి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అన్న దాని మీద ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ తక్కువ వ్యవధిలో దాన్ని సద్వినియోగం చేసుకునే టయాన్ని నాకు కేటాయించమని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, వామపక్ష పార్టీలు అలాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ నా ఉన్న కొద్ది వ్యవధిలో నా యొక్క ముద్ర నేను వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ చైర్లో కూర్చున్న తప్పనిచ్చి వ్యక్తిగత దానికి పోయే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మరొకసారి నేను మీ అందరి మూలంగా వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన వేసిన ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు, కట్టడం లేదు, 1,00,000 చిల్లర అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది. 1,00,000 చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాదు, కట్టకూడదన్న ఆలోచన లేదు. అది ఎప్పటికైనా సరే ఒకవేళ కట్టకున్నంత మాత్రాన అది చెరిగిపోయే పరిస్థితి, జీవితాంతంలో ఎప్పటికైనా అది కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా 6 కోట్ల 7 కోట్ల ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి, పన్ను బకాయిలు. నేనేం చెప్తున్నా దాన్ని ఎందుకు కట్టలేదనేది మీకు సవివరంగా వివరం చేసే కార్యక్రమం ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో ఎవరైతే ఈ ఏడీపీ సర్వే అని చెప్పేసి ఒకటి సర్వే స్టార్ట్ చేసి దాదాపుగా ఈ కడప నగరంలో 20,000 ఇండ్లకు పన్నులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 15 నుంచి 18 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ యొక్క అసెస్మెంట్ రూపంలో పెంచే కార్యక్రమం జరిగింది. దాని మీద నేను అనేక సందర్భాల్లో జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన పత్రికా సహోదరులందరి ముందు కూడా మా కార్పొరేటర్లందరం కూడా ఆ రోజు ఇదే ఛాంబర్లో యాజ్ ఎ కార్పొరేటర్లుగా మేము 30 మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ 44/2020 ప్రకారం ఎవరికైనా పన్నులు మనం ఇంప్రూవ్ చేయాలన్నా లేకపోతే పన్నులు ఎన్హాన్స్ చేయాలన్నా లేకపోతే రివైజ్ చేయాలన్నా కూడా ఇది క్లియర్గా ఈ యాక్ట్ చెప్తుంది. ఎవరికైతే ఇంటిగల్ల వాళ్ళు ఉంటారో వాళ్లకు మనం నోటీస్ సర్వ్ చేయాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొని దాని తర్వాత వాళ్లకు ట్యాక్స్ అనేది ఫిక్స్ చేయాలి. అది ఎన్హాన్స్ చేసినా ఇంప్రూవ్మెంట్ చేసినా
కొత్తగా వేసిన అనేది జిహెచ్ఎంసీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. అటువంటిది మా కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహానికి పోయి దాదాపుగా 20,000 మందికి ఈ కడప నగరంలో పన్నులు పెంచడం జరిగింది. దాని మీద మేము జనరల్ బాడీలో మా సహచర కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఒకటే తీర్మానం చేసినాం, ఈ పెంచిన పన్నులు మీరు అసంబద్ధంగా పెంచొద్దండి, ఖచ్చితంగా సహేతుకంగా. ఎవరైతే ఏం చేశారంటే ఎవరికి ఇంటి ప్లాన్ ఉన్నా కూడా ప్లాన్ లేదని చెప్పేసి 100% పైన అతను ప్లాన్ తీసుకొని ఉంటాడు, చిన్న పైన రూమ్ వేసుకొని ఉంటాడు. రూమ్ వేసుకుంటే దానికి తొందరగా 100% పెనాల్టీ చేసి పెంచడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు ఏం చెప్పారు, అటువంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు రివిజన్ పిటిషన్ అందరితో పెట్టించండి, పెట్టిస్తే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు చెప్పారు. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క పౌరునికి ఉన్న హక్కు మాదిరే మా అమ్మ కూడా 21/4/2025 రివిజన్ పిటిషన్ పెట్టడం జరిగింది. మీరు మాకు వస్తున్న పన్నును ఒక్కసారిగా దాదాపుగా 1,00,000 చిల్లర మీరు పెంచడం జరిగింది, దీన్ని ఎందువల్ల పెంచడం జరిగింది మాకు వివరణ ఇవ్వమని చెప్పి. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎన్నో తేదీ మేము పిటిషన్ పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఇది కార్పొరేషన్లో వచ్చి రివ్యూ చేసినది. మీ ఇంటి ప్లాను అవన్నీ మీ లేని వల్ల మేము 100% పెనాల్టీ వేసామని చెప్పారు. అప్పుడు నేనేం చేశాను, మా ఇంటికి సంబంధించిన మా అమ్మతో ప్లాన్స్ అన్నీ కూడా పబ్లిక్ హీరింగ్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, నాకు 20/4/2025 హీరింగ్కి రమ్మని చెప్పి ఇచ్చే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్లాన్ అప్రూవల్ కాపీ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ కానీ కమిషనర్ పిలిచి ఎలా చేస్తారని, మీరు ఆయన ప్లాన్ పెట్టారు, ప్లాన్ లేదని చెప్పేసి మీరు ఇంత పెనాల్టీ వేయడం తప్పు కదా, దీన్ని ఇమీడియట్గా రివైజ్ చేయండి అని చెప్పాడు. అది రివైజ్ చేస్తామని చెప్పేసి గతంలో నాకు వస్తున్న 12,229 రూపాయలు వచ్చే పన్నును వాళ్ళు 60,000 రూపాయలు వేయడం జరిగింది. దాన్ని తగ్గించి 37,094 రూపాయలకు తగ్గించినామని చెప్పినారు. ఇదిగుని పేపర్గా రాసిచ్చారు తప్ప ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీసు ఇవ్వకుండా నేను కట్టడానికి ఏంటంటే ఇట్లాగే నాతో పాటు మా అమ్మ లాంటి వాళ్ళు దాదాపుగా రివిజన్ పిటిషన్లు 1,006 రివిజన్ పిటిషన్లు పెట్టారు కడప నగరపాలక సంస్థలో. వీళ్ళందరూ కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి అయినా కూడా మీరు పన్నులు పెంచి వేసినారని చెప్పేసి దీని మీద వాళ్ళు ఇంతవరకు కూడా మీ పరిష్కరించి ఇంత కట్టాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వలేదు. నేను ప్రజలందరి తరపున కూడా ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తే కమిషనర్ కానీ వాళ్ళకు కూడా ఎవరైతే మీరు రివిజన్ పిటిషన్ వేసింటారో నాతో పాటు వాళ్ళందరికీ కూడా మీరు ఏ హేతుబద్ధంగా మీరు వేశారో దానికి సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తారు. లేదా దాంట్లో తప్పప్పులు ఉంటాయి కనుక యాజ్ ఏ మన పౌరులకు ఉన్న హక్కుల ప్రకారము దాని ప్రకారం వాళ్ళు కోర్టుకు వేయడమో, కొంతమంది కోర్టుకు కూడా వేయడం జరిగింది. ఇదే కోర్టులో దాదాపుగా 112 పిటిషన్లు వేయడం జరిగింది. ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయాలా, మా అమ్మ పేరుతో ఉన్న ఇంటి ఫోటో వేసి వాళ్ళు వేయడం అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళ టైం వేస్ట్ చర్యలు తీసుకుంటున్నారు. ఏదన్నా దాంట్లో వేసే కార్యక్రమం ఉంటే నేను చేసిన ఏదన్నా ఇప్పుడు 3 టర్మ్లో నేను కార్పొరేటర్గా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దాని మీద చేసే పరిస్థితి లేదు. నేను ఈరోజు మేయర్గా కూర్చున్న వెంటనే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆక్రోశాన్ని ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మేయర్ పీఠంలో కూర్చున్నానని వాళ్ళు తట్టుకోలేక నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేయడం జరిగిందని చెప్పేసి పత్రికా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఆ పన్ను క్లియర్ చేసేయాలంటే ప్రజల తరపున నేను పోరాటం చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా మీరు పన్నులు ఎంత హేతుబద్ధంగా తగ్గించగలిగితే అంత చేసి వాళ్ళకి ఫైనల్ నోటీస్ ఇచ్చి పన్నులు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా దీని మీద ఈ పెండింగ్ ఇంకా పరిష్కారం కానీ 976 పెండింగ్ ఉన్నాయి ఆర్పీలు. 1,006 పిటిషన్స్ పబ్లిక్ నుంచి ఆర్పీలు వచ్చినాయి. దాంట్లో కొన్నే పరిష్కరించారు. నేను గతంలో యాజ్ అ కార్పొరేటర్ ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెట్టి తెప్పించుకునింది. ఇవన్నీ కూడా నాకు అధికారులు ఇవ్వాల. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రజల మీద విపరీతమైన పన్నులు పత్రికల్లో కూడా అన్ని దాంట్లో వచ్చింది. ఒక్కొక్క ఇంటికి 1,000 వచ్చేది, 10,000, 20,000 అలా వచ్చాయి. అలా కాదు, సహేతుబద్ధంగా ఒకవేళ వాళ్ళు నిజంగా పైన వేసింటే ఆ ఫ్లోర్కు ఎన్హాన్స్ చేసి పెంచండి. దాని మీదనే నా పోరాటం అప్పుడు చేస్తున్నా. యాజ్ ఏ మేయర్గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రేపో మొన్నాడో రివ్యూ మీటింగ్ పెట్టి కమిషనర్, అడిషనల్ కమిషనర్ అందరిని పిలిపించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా రెక్టిఫై చేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసే కార్యక్రమం.
ఏడీపీ సర్వే మీద మేము గతంలోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే ఏడీపీ సర్వే స్టాప్ చేసినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. బట్ కానీ పన్నులు అయితే పెంచేసి వాళ్ళందరికీ డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడే కార్పొరేటర్లు అందరం కూడా ఇప్పుడు మా సోదరులు పోయిన వాళ్ళు మేము అందరం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి అనే ఒకే ఒక నినాదంతో మేము ఉన్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి మేయర్గా నేను అయిన తర్వాత రేపు ఏ పొజిషన్లో ఉంది కూడా దాన్ని కూడా మళ్ళీ పిలిచి రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అది మేము తీర్మాన కాపీ కూడా మీకు ఇస్తా. తీర్మానం క్లియర్గా ఏకవాక్య తీర్మానం చేసాం. మేము ఫర్దర్ డిస్కస్ చేసేంత వరకు మీరు పన్నులు పెంచద్దండి సరే అని చెప్పారు. దాని తర్వాత ఇప్పటి వరకు సంవత్సరం నుంచి మీటింగులు జరగాల. ఆ జనరల్ బాడీలో తీర్మాన కాపీ ఉంది. ఆ జనరల్ బాడీలో అందరూ కార్పొరేటర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా వేయడం తప్పు, దీన్ని మళ్ళీ సహేతుబద్ధం చేయండి అని చెప్పేసుకుని ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద ఏం స్టేటస్ ఉందో ఆ తీర్మానాన్ని వీళ్ళు ఎంతవరకు చేశారో, పెంచినవి ఎంతవరకు తగ్గించారో వాటన్నిటి మీద రివ్యూ చేసే కార్యక్రమం చేస్తాం. అంతే, వ్యక్తిగత కక్షలు అంతే. ఎవరికి ఏదో ఒక సామాన్య కార్యకర్త ఉన్నట్టుండి మేయర్ అయినాడని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న ఆక్రోశాన్ని తీసుకొని ఏదో విధంగా బురద చల్లాలని బురద చల్లారు. ఖచ్చితంగా మా బీసీ సంఘాలు వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్స్ పెట్టారు. అది ఎవరేసారో ఏమో ఇంతవరకు తెలియదు మనకు. దాని మీద కంప్లైంట్ రైజ్ చేస్తారు తప్పకుండా. నా మీద అయితే పార్టీ వాళ్ళు ఎవరు ఉండదు, నాకు తెలిసి వ్యక్తిగతంగా ఎవరైనా వేసింటారు అనుకుంటా. ఎందుకంటే నేను నిన్ననే మేయర్ అయినా, ఏ పార్టీ వాళ్ళకి నా మీద ఆక్రోశం ఉండదు. మా పార్టీలో నన్ను ఏకగ్రీవంగా మేయర్గా అనుకున్నారు. ఎవరో వ్యక్తిగతంగా నా వ్యక్తిగతమైన దాని మీద వేసింటారు తప్ప నుంచి ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నా పార్టీ తరఫు నుంచి. టౌన్ ప్లానింగ్ వాళ్ళకు నేను పొద్దున్నే చెప్పడం అనేది ఎవరైనా జనరల్గా ఇదే కాదు, ఏ ఫ్లెక్సీ వేసినా కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ యొక్క ఆమోదం తీసుకొని దానికి మనకు కట్టిన ఇక్కడ ఫీజులు ఉంటాయి, ఆ ఫీజులు చెల్లించి దాని ప్రకారమే చేయాలి అని చెప్పేసి నేనే తీర్మానం చేశాను జనరల్ బాడీలో. ఒకవేళ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఉంటే కనుక 3 days మాత్రమే వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి జనరల్ బాడీలో తీర్మానం చేసాం మనం. కానీ అది సరిగ్గా అమలు జరిగే పరిస్థితి లేదు ఈ కార్పొరేషన్లో. ఖచ్చితంగా మళ్ళీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఒకసారి పిలిపిస్తాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము తీర్మానం చేసామో దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు, ఎందుకంటే ఇది ఊరికే వైషమ్యాలు పెంచి పోషించేది. ఆ ఫ్లెక్సీ వేయడం వల్ల వాళ్ళను ఎవరికైనా నేను చెప్పేది అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది. పార్టీ పరంగా యాజ్ ఎ బేస్ మీరు పార్టీ బేస్ చేసుకోండి తప్ప ఈ విధంగా అదిగునేది పేరు లేకుండా ఊరు లేకుండా వేయడము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా. పేరు ఊరు లేకుండా ఎవరైతే ప్రింటింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తాం. ఎందుకంటే మనం ఏదైనా వాక్ స్వాతంత్రం ఉంది, మనం చేయాల్సిన ఆరోపణలు పేరుతో వేయండి, వ్యక్తిగతంగా లేకుండా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. తప్పకుండా ఇప్పుడు అడిషనల్ కమిషన్ పిలుస్తాం రివ్యూ పెట్టి ఏవైతే నాకు తెలిసినంత వరకు అప్పుడు ఉన్న సూర్యసాయి ప్రవీణ్ చెందినప్పుడు దాదాపుగా మన దాంట్లో 12-15 కోట్లు ఉంటే అన్ని రివ్యూ మ్యాక్సిమం మనము ఫాతిమా దాంట్లో అయితేనేమి అన్నింటిలో కూడా రావట్లే. ఇంకా కొన్ని ఏవో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నారు. అవి ఏమేమి ఉన్నాయో మన అడిషనల్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారిని ఎవరైతే ఈ చేస్తున్న డిప్యూటీ కమిషనర్ పిలిపించి ఏ బకాయిలు ఉన్నాయో వాటన్ని కూడా రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా నాకు తెలిసి పెద్ద బకాయిలు అన్నీ కూడా మ్యాక్సిమం రాబట్టే కార్యక్రమం జరిగింది సూర్యసాయి ప్రవీణ్ చంద్ర ఉన్నప్పుడు. ఇంకా ఎన్ని ఉన్నాయో ఒకసారి రివ్యూ చేసి వెరిఫై చేసి దాన్ని చేస్తాం.